కొట్లాడిన ఇవాళ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా దయనీయ స్థితిలో ఉందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రజారోగ్య సేవల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. 104 సేవల ద్వారా ప్రజలకు కనీసం అందాల్సిన షుగర్, బీపీ మందులు కూడా ఇవ్వడం లేదని, ఈ అంశంపై కోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోందని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యమైందని, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు నిలిచిపోయాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగా జరగడం లేదని పేర్కొన్నారు. 17 మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రులతో సహా జగన్ గారు కడుతుంటే వాటిని ప్రైవేట్ వాడికి దారాదత్తం చేసేస్తారా? అసలు కొంచెం అన్నా మీకు లేదా? ఇంతకుముందు వైఎస్ఆర్ క్లినిక్ల్లో 104లోనూ షుగర్కి, బీపీకి మందులు ఇచ్చేవారు. ఇప్పుడు ఇవాళ కూడా అవి కూడా ఇచ్చే పరిస్థితి లేదని పొద్దున్న ఎవరో చెప్తున్నారు నాకు. మరి ఏంటి, మీరు ఏం చేస్తున్నారు? ఈ 2,93,000 కోట్లు ఏం చేశారు స్వామి? చెప్పండి. మందులు ఎవరు? ఆరోగ్యశ్రీ లేపేశారు. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వరు. ఒక ట్యాబ్ లేదు. ఏమిచ్చారు? ఇవాళ హైకోర్టు నేను చూసా మన పేపర్లో, ఇవాళ కోర్టు చాలా తీవ్రమైన ఆక్షేపణ, ఆగ్రహం చెప్పిందని. దేని మీద? హాస్టళ్ల పనితీరు మీద, నిర్వహణ మీద. మంచినీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితికి మీరు హాస్టల్ దిగజార్చేశారని మాట్లాడిందని. 3,000 హాస్టల్ పర్యవేక్షణ చేయలేకపోతారా? మీకు చేత కావట్లేదా అని అడిగిందని కోర్టు. న్యాయమూర్తులు ఆవేదన చెందారని. మీకు తెలుసా, కురుపాం దగ్గర ఒక హాస్టల్లో తాగునీరు ఇవ్వకపోవడం వల్ల సుమారు 250 మంది కామెర్లో వాతన పడి పిల్లలు, అందులో 2 పిల్లలు చనిపోతే, గిరిజన బాలికలు. కనీసం స్పందన లేదు ఈ గవర్నమెంట్కి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆసుపత్రిలో వాళ్ళందరినీ పరామర్శించారు. వీడియో చూశాను, ఆఫీసర్లోనే మంత్రి గారు సమీక్షించిన వీడియో. ఇంకా లోతుకెళ్తే అసలు మన టైం చాలదు మాట్లాడుకోవాలంటే.